నిజంగానే ప్రభుత్వం ఆదాయం కావాలనుకుంటే ఓపెన్ యాక్సెస్ మొన్న కోకాపేటలో పెట్టి 130 కోట్ల రూపాయలకి ఎకరానికి, రాయదుర్గంలో 177 కోట్లకు ఎకరం పట్టింది. మీరు ఓపెన్ యాక్సెస్ పెట్టండి, ఇది 40-50 కోట్లకు పర్ ఎకర్ వస్తాయి కదా, ఆ ఎకరాన్ని ప్రభుత్వానికి జమ చేయండి. 40-50 కోట్లకు ఎకరాలు ఉన్న భూమిని మీరు 37 లక్షలకు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి, ఎవరి లాలుచు కోసం ఇస్తున్నారు అని చెప్పేసి మన ప్రధాన రెండో డిమాండ్. మూడో డిమాండ్, ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఈ మొత్తాన్ని ఇండస్ట్రీలు ఎవరైతే సరెండర్ చేస్తా అంటుండ్రో ఆ అందరి భూమిలో 50% వాళ్ళు అమ్ముకొని ఇవ్వండి, అది కూడా డెవలప్మెంట్ చేయనండి. ఏదైతే బొంబాయిలో జరిగిందో అట్లనే మిగతా 50% ఇక్కడ పేదలకు, ఎవరికైనా కూడా గృహాలు కట్టించిన కూడా మీరు ప్రభుత్వం ఉంది. ఎంతోమందికి నిరుపేదలు డబ్బులు పెట్టుమన్నారుగా, మీరు ఇవ్వండి. 50% తీసుకొని ఆ 50% ఆయన డెవలప్ చేసుకోమనండి. 50% తీసుకొని ఇది ప్రజలకు అవసరాల కోసము మీరు కట్టియాలని చెప్పేసి ప్రధాన ఈ 3 డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కానీ మీరు ఈ 3 డిమాండ్లు పక్కకు పెట్టుకొని వాలంటీర్గా వాళ్ళు ఇయ్యంగానే 20 లక్షలు రెగ్యులర్ ఇయ్యంగానే వాడు అమ్ముకొని పోవచ్చు అంటుండ్రు.